సూపర్ 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 అన్న, చాలా బ్రహ్మాండంగా ఉంది అన్న సినిమా. ఇన్ని రోజులు ఏమనుకున్నామంటే బాహుబలి మించిన సినిమా రాదు లేదు అనుకున్నాము. బాహుబలి మించిన సినిమా వచ్చింది, చాలా బ్రహ్మాండంగా ఉంది. లుక్స్, హైట్, వెయిట్, పర్సనాలిటీ, ఫైట్స్ బాగున్నాయి అన్న, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సూపర్ ఉంది సినిమా. ఐ లవ్ యూ ప్రభాస్. అప్పట్లో రాముని కృష్ణుని చూసినాం, నేనైతే చూడలేదు, మీరు చూసిరా చూడలేదు నాకైతే తెలియదు. ఇప్పుడు ప్రభాస్ని చూస్తున్నాం, చాలా బ్రహ్మాండంగా ఉందన్న. స్టోరీ అయితే పిచ్చ పిచ్చగా ఉంది. చాలామంది KGF 2 లాగా ఉంది, 1 లాగా ఉంది అని చాలామంది అంటున్నారు, కానీ అలాంటిది ఏమీ లేదు. ఇది డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కంటెంట్ ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ పార్ట్ 2లో రాజు ఎవరైతారు అనేది సస్పెండ్లో పెట్టారు. రేటింగ్ ఎంత ఇస్తారు? ఎంతైనా రాసుకోవచ్చు అన్న, ఎంతైనా రాసుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంది. యాక్షన్, ఫైట్, మ్యూజిక్ చాలా 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 బ్రహ్మాండంగా ఉన్నాయి అన్న, అన్నీ బాగున్నాయి. అంతే ఎవరన్నా చెప్పింది సినిమాని తొక్కేయాలనుకుంటున్నారా లేకపోతే ప్రభాస్ని తొక్కేయాలనుకుంటున్నారా లేకుందని చెప్పేసి. LKG సినిమా భయ్యా ఎవరికైనా అర్థమవుతుంది. LKG సినిమా పాల్జీకి పోరగాలని కూడా తీసుకోపోయి వానికి అర్థమవుతుంది సినిమా. LKG సినిమా భయ్యా, LKG సినిమా భయ్యా, LKG సినిమా భయ్యా, ఎందుకు భయ్యా LKG సినిమా భయ్యా ఎవరికైనా అర్థమవుతుంది. LKG వాళ్ళకి అర్థమైతే నాకు అర్థం కదా చెప్పు. అర్థమవుతుంది భయ్యా, అందరికి అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండం, ఫైట్ సూపర్ ఉన్నాయి భయ్యా. ఫుల్ మీల్స్ అన్న, ఫుల్ మీల్స్ అయిపోయింది అందరికి. ఫుల్ మీల్స్, క్లైమాక్స్ ర్యాంప్ అన్న, బ్లడ్ షాట్ ఉంటుంది సూపర్. అసలు ఆ బ్లడ్ షాట్ చూస్తేనే సినిమాకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5 అయితే 4 ఇవ్వచ్చు అన్న. KGF లింక్ ఏమైనా పెట్టాడా? లేదు, KGFకి లింక్ లేదు. బట్ ద యాక్టింగ్ వాజ్ సూపర్. ప్రభాస్ అన్న కంప్లీట్ యాక్టింగ్. పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలాగా లీడ్ ఇచ్చాడు కదా, అది లీడ్ ఎలా ఉంది బ్రో? సాటిస్ఫైడ్. మొత్తం పార్ట్ 1 అంతా ఇంట్రడక్షన్, పార్ట్ 2 మాత్రం గట్టిగా ప్లాన్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. KGF 1, KGF చాలా బాగుంది మూవీ అయితే. స్టోరీ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ ప్రభాస్కి అయితే కంబ్యాక్ వచ్చేసింది. ఇది పక్కా కంబ్యాక్ ఫిలిం ప్రభాస్కి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ గురించి మాట్లాడని అవసరం లేదు, KGFలోనే యూజ్ చేసినాం ఆల్రెడీ. ఇంకేమైనా ఉన్నాయా? KGFని మించని చెప్పలేము, KGF కంటే తక్కువ అని చెప్పలేము. బాగానే ఉంది మూవీ. అంటే రెండింటికైతే కాంపిటీషన్ ఉంటుంది గట్టిగానే, కానీ రెండు డిఫరెంట్ ఉన్నాయి స్టోరీస్. కనెక్షన్ అనేది ఏం లేదు. సారీ స్పాయిలర్ ఇచ్చినందుకు, అంతే. ఇంకా అంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అంటేనే ఎలివేషన్ సీన్స్ అవన్నీ నిజంగా బాగున్నాయి. ఎలివేషన్ సీన్స్ కానీ మొత్తం బాగానే ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కింద బాగానే ఉంది, కానీ మ్యూజిక్ KGFని మించిన మ్యూజిక్ అయితే KGFకి అనుకూలంగా, KGFని బీట్ చేసేది లేదు. కానీ మన యాక్షన్ సీన్స్ కానీ అంతా ప్రభాస్కి అయితే కంబ్యాక్ వచ్చింది అనుకొని చెప్పుకోవచ్చు. అది సూర్యుడే సాంగ్ బాగుంటుంది, స్కూల్లో ప్లే అయ్యే సాంగ్ బాగుంటుంది. అంటే సాంగ్స్ బాగుంటాయి, కానీ మీరు KGFతో కంపేర్ చేస్తేనైతే సాంగ్స్ అంత బాగుండవు. ఆల్రెడీ అర్చర్చ్ గొంతు పోయింది. KGFలో యాష్ ఎత్తాడు కత్తి, సుత్తి మన సలార్లో దించాడు ప్రభాస్ కత్తి. అన్న సినిమా అన్న, ఏం సినిమా అన్న, అసలు ఏం సినిమారా బాబు. నిజంగా సినిమా చూస్తే నాకు నిజం జెన్యూన్గా చెప్తున్నా కదా. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లో అనిపించింది అన్న, సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయింది అన్న ప్రభాస్ అన్న. ఫస్ట్ హాఫ్ వరకు స్లోగా మంచిగా ఏంద్రా ఇలా అవుతుంది లాగా అలా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ అన్న ఉంటుంది. అమ్మమ్మ ప్రభాస్ అన్న లుక్స్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ కట్అవుట్ కానీ నిజంగా మామూలుగా కాదన్న. ప్రభాస్ అన్న చూపించే విధానం అయితే వేరే లెవెల్ చూపించింది అన్న ప్రశాంత్ నీల్ అన్న. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా కొన్ని సీన్స్ ఏందన్నా ఎలివేషన్, ప్రభాస్ అన్నకి ఇచ్చిన ప్రతి ఎలివేషన్, ప్రతి ఫైటింగ్ సీన్ అయితే మామూలుగా ఉండదన్న. పక్క అందరు చూస్తారు, ఆ రక్తం బ్లడ్తో ఉంటాడు. అసలు నిజంగా వేరే లెవెల్ ప్రభాస్ అన్నని చూపించిండు. ప్రభాస్ అన్నకి నిజంగా పక్కా కంబ్యాక్ మూవీ అన్న. ఆదిపురుష్ ఏవేవో పోయినాయి, అన్నే పోయినా కాకుండా ఈ సినిమా అయితే పక్కా చూడాలన్న. మీరు అందరూ అంటే ఫస్ట్ హాఫ్ వరకు అసలు ఇలా ఎందుకు తీసిండ్రు, అసలు ఏంద్రు, అసలు ఇది కూడా ఒక సినిమానా
అని అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి అనిపించింది అన్న ఇది గదరా సినిమా అంటే అలా తీసిండన్న. సెకండ్ హాఫ్ అయితే క్యూరియాసిటీ అయితే చాలా అంటే చాలా పెంచేసిండన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా కలెక్షన్లు అంటారా, కలెక్షన్లకి ఏ బ్యాంక్ సరిపోదన్న, ఈ బ్యాంక్ సరిపోదు, ఆ బ్యాంక్ ఏ బ్యాంక్ సరిపోదు, ఒక రివర్ బ్యాంకే రావాలన్న కలెక్షన్లకి. అంత మంచి కలెక్షన్లు వస్తాయి సినిమాకి. మీరు అందరు చూడండి, మీ అందరు పక్కా నచ్చుతుంది అన్న సినిమా అయితే. పార్ట్ 2కి ఏం ఇంటిలేదన్న, అంటే ఒక 2-3 ఉన్నాయన్న. అసలు ఎలా జరిగింది, ఎందుకు అయింది, ఏమైంది అనేది పార్ట్ 2 కోసం చాలా అంటే చాలా ఈగర్గా కూడా వెయిట్ చేస్తాం మనందరం. సో ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదన్న. మీరు అందరు చూడండి సార్, మీ అందరికీ నచ్చే మూవీ అన్న ఇదైతే. థ్యాంక్ యూ. బాక్స్ ఆఫీస్ దగ్గరికి ఒక డైనోసార్ వచ్చింది. రాజమౌళి ఒక సింహాన్ని వదిలాడు, ప్రశాంత్ నీల్ ఒక డైనోసార్ వదిలాడు బాక్స్ ఆఫీస్ దగ్గరికి. అదిరిపోయింది బొమ్మ. సినిమా సూపర్. అసలు ప్రభాస్ కమ్బ్యాక్ మూవీ ఇది. మీ ఎలివేషన్స్ టాప్ నాచ్లో ఉన్నాయి. రియల్లీ సూపర్ డూపర్ హిట్ మూవీ. వన్ మ్యాన్ ఆర్మీ ప్రభాస్. మైండ్ బ్లోయింగ్ అన్న, చాలా బాగుంది. ప్రభాస్ అన్న చాలా బాగా తీశారు, చాలా బాగుంది. చాలా బాగుంది. మాట్లాడు నా బాడీ కాదది, బాక్స్ ఆఫీస్ ఒక్కొక్కరిని నరుకుతాడు, ఖతం కాలి. ఈసారి హెటర్స్ నా కొడుకులకి మొట్ట ఉడిపేస్తాడు ప్రభాస్ అన్న. సూపర్ మూవీ. ఫ్యాన్స్ కాదు, ప్రతి ఒక్కరు కూడా టాలీవుడ్ దుమ్ము లేపే సినిమా వచ్చింది, మళ్ళీ ఇండియన్ షేక్ చేసే సినిమా వచ్చింది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రభాస్ నుంచి ఏమనుకుంటున్నారు, ప్రశాంత్ సూపర్ ఇచ్చాడు. చెప్తున్నారు కదా బ్రో, నేను ఎంత చెప్పినా తక్కువే. రండి, ఎంజాయ్ చేయండి. పిక్స్ మూవీ. థ్యాంక్ యూ. లాస్ట్ చూసి చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది భయ్యా. భయ్యా డ్యాన్స్ ఏమి ఉండదు, జస్ట్ ఫ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది అంతే. ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ ఎలివేషన్స్ ఉంటాయి. హీరోయిన్ ఎంట్రీ చాలా బాగుంటుంది భయ్యా. హీరోయిన్ ఎంట్రీ కూడా బాగుంటుంది చాలా బాగుంది సినిమా యాక్చువల్లీ. సో కేజీఎఫ్ కంటే ఇది చాలా బెటర్ స్క్రిప్ట్ యాక్చువల్లీ. ప్రభాస్ కట్అవుట్కి పడే సినిమా పడింది చాలా రోజుల తర్వాత. ఆఫ్టర్ 6 years బాహుబలి కంటే మంచి సినిమా ఇది యాక్చువల్గా. లేదు అసలు ఏ సీన్కి తగ్గట్టు ఆ సీన్ మ్యూజిక్ ఉంది, డౌట్ లేదు అసలు. ఎక్కడ కూడా మీకు స్టోరీలో లేకుండా ఏముండదు, చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. ఎక్సలెంట్ మూవీ అన్న. చెప్తున్నా కదా, గూస్ బంప్స్ అన్న, వెంట్రుకలు నిలబడ్డాయి నిజంగా. అలా చెప్పడానికి లేదన్న, త్రూఅవుట్ ద మూవీ ప్రభాసే ఎక్కువ ఉంటాడు. ప్రభాస్కి ఎంత పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ చేసిందంటే అంత జస్టిఫికేషన్ చేసింది మూవీ. టేకింగ్ సూపర్ ఉందండి, డైరెక్షన్ అంతా ఓకే. సెకండ్ హాఫ్ మాత్రం క్రాక్. సెకండ్ హాఫ్ ఫైట్ సీన్స్ సూపర్ ఉన్నాయి. ఫైట్ సీన్స్ సూపర్. అంటే సాంగ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అండి, డ్యూయట్స్ ఏం లేవు, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ మొత్తం. ఫైట్స్ మాత్రం బాగా తీసాడు. సెకండ్ హాఫ్ యాక్షన్ బాగుంది, సెకండ్ హాఫ్ డైరెక్షన్ బాగుంది కంపేర్ టు ఫస్ట్ హాఫ్. సూపర్. ప్రభాస్ యాక్టింగ్ అయితే జబర్దస్త్. ఫైటింగ్ సీట్లు అయితే సూపర్. ఒక్క విషయం చెప్పండి, రవి బస్రూర్ ఇల్లు ఎక్కడ? రవి బస్రూర్ ఎక్కడ ఉంటాడు? బెంగళూరా? ఫ్లైట్ టికెట్ నేను బుక్ చేసుకున్నాను, నాకు ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి. పిచ్చిలంజాడు కానా వాడు, రవి బస్రూర్ గాడు పాపం వాడు చేసిండు. బాగుంటుంది. ఆ బీజేం ఏందన్నా? బీజేం ఏది? సినిమాకి మైనస్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా బాగుంది కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పోయింది. రవి బస్రూర్ కానీ ఇల్లు ఎక్కడ ఉందో నాకు చెప్పండి, ఆ బండలు పట్టుకొని పోతాను నేను. ఏందన్నా? కేజీఎఫ్ కూడా ఆయన కొట్టినా? మరి అట్లయితే మొన్న సల్మాన్ ఖాన్ మ్యూజిక్ సినిమా కూడా ఆయన కొట్టిండన్నా, అది బయటకు కూడా రాలే. రవి బస్రూర్ ఇల్లు చెప్పండి, ఇక్కడనే ఉంటాను నేను, రాజ్నగర్లో. నేను బండలు పట్టుకొని పోతా. ఏందన్నా ఈ మ్యూజిక్? సలార్ ఫ్యాన్ అన్నా నేను. మ్యూజిక్ ఒకటే మైనస్ అయిందన్న, మ్యూజిక్ ఒకటే మైనస్ అంతే. ప్రభాస్ ఫ్యాన్ అన్నా మేము, ప్రభాస్ ఫ్యాన్స్ మేము. ఎప్పుడన్నా ఇక మేము చూసేది ప్రభాస్ను. ఒకడేమో మ్యూజిక్తో కొడతాడు, ఇంకొకటి అవి మొట్టగాలందరూ కానీ పని కట్టుకుని వస్తారు. ఏంది మా ప్రభాస్ను మొత్తం మొట్ట కొట్టడానికి? ఏం మాట్లాడలేకపోతాను. వాడు ఓం రౌత్ గాడు వాడు పని కట్టుకుని అక్కడ నుండి వచ్చిండు. వాడెక్కడ కూడా వచ్చిండు. ఈ అమ్మ మ్యూజిక్ భయ్యా, మ్యూజిక్ లేదు. సినిమా బాగుంది కానీ మ్యూజిక్ లేదు. సినిమా మాత్రం బాగుంది. సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమా. 2000 కోట్లు పక్కా బ్లాక్ బస్టర్. సినిమా వర్త్. రాత్రంతా మేల్కొని చూసినాం. వర్త్ అంటే వర్త్, మామూలు వర్త్ కాదు, వర్త్.
అన్ని సీన్స్ బాగుండే థియేటర్ దగ్గర ఎవరు బయటికి సెకండ్ హాఫ్ ఉంటది, ఫస్ట్ హాఫ్ కాదు కానీ సెకండ్ హాఫ్ ఉంటది. స్టోరీ ఎలివేషన్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఉచ్చ పోపిస్తారు ప్రతి ఒక్కరు. ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు అది.